తన పిల్లలకి ఎప్పుడు కూడా మంచి చెయ్యాలి, వాళ్ళెప్పుడు బాగుపడాలి, వాళ్ళెప్పుడు పైకి రావాలి, వాళ్ళని ప్రేమతోటి పెంచాలి అని అనుకుంటుంది. అంచేత పిల్లలు ఎప్పుడు కూడా అమ్మనే ప్రేమిస్తారు. అమ్మ దయ ఉంటే పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేసినా పర్వాలేదు, అమ్మ వెనకాతలు వేసుకొస్తుంది. మా రామానుజాచార్యుల వారు ఇలాంటి ఒక సూత్రాన్ని ఒక దేవుడి దగ్గర చూసి నేర్చుకున్నారు. మన 108 దివ్య దేశాల్లో ఒక ఊరుందండి, శ్రీరంగానికి కొంచెం పక్కనే ఉంటుంది. దాని పేరు ఉరయూర్ అని అంటారు. అది ఉరయూర్. అక్కడ మొత్తం దేవుడి యొక్క ఆస్తికి తాళాలన్నీ అమ్మవారి దగ్గరే ఉంటాయి. ఆలయపు తాళాలు కూడా అమ్మవారి దగ్గరే ఉంటాయి. అప్పుడు దేవుడు తన భవనానికి పెడతాడు. అంటే అమ్మవారికి అంత ఆధిపత్యం ఇచ్చాడన్నమాట. విమెన్ ఎంపవర్మెంట్ అని అంటారు దాన్ని. ఈవేళ చాలామంది ఆడవాళ్ళు దానికోసం దెబ్బలాడుతున్నారు. కానీ మన దేవుడు, ఆ సాక్షాత్తు నారాయణుడు, ఆలయాల్లోనే తనకుండేటటువంటి ఆ ఒబీడియన్స్, ఆవిడకుండేటటువంటి ఆ ఆధిపత్యాన్ని నిరూపణ చేస్తే అది చూసి మన రామానుజాచార్య స్వామివారు అంతకుముందు, అంటే రామానుజుల వారికి ముందర ఆడవాళ్ళకి మంత్రం చెప్పేవాళ్ళు కాదు. తెలుసునా మీకు ఎవరికైనా? ఆడవాళ్ళు మంత్రం వింటే చెవులో సీసం పోయాలి, ఆడవాళ్ళు మంత్రాన్ని పలికితే నాలిక తీసేయాలి అనేవారండి. కానీ రామానుజుల వారు వచ్చిన తర్వాత ఇవి రెండూ కూడా తప్పు. ఎందుకని చూడండి, అక్కడ దేవుడే అమ్మవారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తే ఆడవాళ్ళని అట్లాగా పక్షపాత వైఖరితోటి దూరంగా పెట్టడం అనేది తప్పు. మీకు ఎంత అధికారం ఉందో మహిళలకు కూడా అంతే అధికారం ఉన్నది, అంతకంటే ఇంకా ఎక్కువ అధికారమే ఉంటుంది అని రామానుజుల వారు వచ్చిన తర్వాత మహిళలు పురుషులు అనే తేడా లేకుండా అందరికీ మంత్రం వినే అధికారం, అందరికీ మంత్రం చెప్పే అధికారం ఉంది అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందుకోసమే రామానుజాచార్యుల వారిని ఏమంటారు? సమతామూర్తి. సమతామూర్తి, అందరినీ సమానముగా చూచినటువంటి మహనీయులు, ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఒక గొప్ప విప్లవాన్ని ఆ రోజుల్లో వారు చేశారన్నమాట. ఏ రోజుల్లో? ఎంతకాలం క్రితం? 1000 సంవత్సరాలకి పూర్వం. రామానుజుల వారు 11వ శతాబ్దంలో ఉండేవారు. అప్పట్లో వారు చేశారు ఇట్లాంటి ఒక సంస్కరణ, సమాజానికి అట్లాంటి దాన్ని అందించారు. ఈవేళ మనందరం చూడండి, మీ అందరికీ ఏదో ఒక మంత్రం వచ్చినా రాదా? మీరందరూ చదువుతుంటారా చదవరా? ఈ శ్లోకాలు ఆ శ్లోకాలు చదువుతుంటారు చదవరా? వచ్చినవో రానివో ఏవో ఒకటి. ఈవేళ మనం అలా చదవగలుగుతున్నామంటే ఆ వేళ రామానుజుల వారు చేసిన మహా ఉపకారం. అందుచేత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవాయి. ఎంత అద్భుతంగా చెప్పాయండి పాప మహనీయుడు. మన జీవితాంతో పాటు మన ధర్మం కూడా ఒక భాగం కావాలి, దాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని అందించినటువంటి మన గురువులని మనం జాగ్రత్తగా వారు చేసే ధార్మిక కార్యాలకి మనం తోడుపడాలి. ఇంత మంచి కార్యక్రమంలో మనం పాల్గొన్నందుకు సార్థకత ఏర్పడుతుంది. మన కోసం కాదు, మన తర్వాత తరాలు బాగుండాలంటే, మన మనవలు మన ముని మనవలు ఆరోగ్యంగా ఉండాలంటే, మన సమాజంలో మన తర్వాత మన వంశాలు స్థిరంగా సాగాలి అనంటే ధర్మానికి మనం
కొంత సమయాన్ని, కొంత సంపదని కూడా కేటాయించగలగాలి. పాత రోజులు మళ్ళీ రాకూడదు. పాత రోజులు జ్ఞాపకం ఉన్నాయా మీకు ఎవరికైనా? రజాకారులు లాంటి వాళ్ళు చేసింది తెలుసుకోండి మీ పెద్దవాళ్ళని అడిగి. ఆ రోజుల్లో ఎన్ని కష్టాలు మీ కుటుంబాలు పడ్డాయి. అప్పట్లో ఉండేటటువంటి మీ ఫ్యామిలీస్లో ఉండే ఆ పెద్దవాళ్ళు ఎంతమంది ప్రాణాలు ఇచ్చారు మన సమాజాన్ని కాపాడుకోవడం కోసం. అలాంటి రోజులు తిరిగి రాకూడదు. రాకూడదంటే మనమందరం చైతన్యవంతులం కావాలి.